నమస్తే సార్, మీ పేరండి? వెంకటరమణ. వెంకటరమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఇక్కడ రిక్షా కార్మికుని. ఓకే సార్, మీది ఏ నియోజకవర్గం సార్ ఇది? ఇది పౌట నిజం అంటే వాసుపల్లి గణేష్ గారు, వంశీకృష్ణ గారు. అవునండి. అంటే దక్షిణ నియోజకవర్గం కింద వస్తుంది. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో. ఇప్పటివరకు 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. మరి ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుంది. ఇది దౌర్జన్య పాలన అయిపోయింది బాగాను. మాలాటోళ్ళు కూలోళ్ళు కూడా ఎక్కడ బతకనివ్వటం లేదు. రౌడీజం చేసుకొని రౌడీజంగా మాలాటోళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏంటి సార్, మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లాక్కుంటున్నారా? మరి అదే కదా, ఇలాగ వెళ్తేప్పుడు జోబుల్లో డబ్బులు లాక్కోవడం. వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి సాయంకాలం శాంపుల్ తాగుదామంటే అక్కడ జోబులు కొట్టడం. చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఎక్కడ అవుతుంటే కామన్ అది, గొడవలు అయ్యి న్యూసెన్స్ కామన్ అది. మరీ ఇంత ఘోరం ఉండవు. ఎలా సార్ ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం? అసలు యాక్చువల్గా విశాఖపట్నం అంటేనే ప్రశాంతమైన నగరం. ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారంట. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా ప్రశాంతంగానే ఉంటారు ఈ సైడ్, ఆంధ్ర సైడ్. వేరే దిక్కులు అయితే గొడవలు ఉంటాయి. ఇక్కడ మాత్రం పాముగా ఉంటారు. పని చేసుకోవడం, ప్రశాంతంగా పని చేసుకొని వదిలేలా పని చేసుకొని సాయంకాలం ఇంటికి చేరిపోతారు. ఏ మందో వేసుకొని. గొడవలు గట్ట ఇటు సైడ్ మాత్రం గొడవలు గట్ట ఏముండవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగినాయి. దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా అవే. ఇక్కడ ఉన్న కొత్తగా కంపెనీలు కానీ ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి? ఏది లేదు. లేబరే అలా కడుపులో కాలెట్టుకొని అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు. పని పాటలు లేక ఖాళీగా కూర్చుంటున్నారు లేబర్ వీళ్ళంతా. ఈ మద్యం ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా మద్య నిషేధం చేస్తాను అని చెప్పారు. అస్సలు అది విషం అండి. అది ఆ మందు 150 రూపాయలు అలాగే అమ్ముతున్నారు. విషం. అక్కడ తాగిన వాళ్ళల్లా ఎందుకు తాగుతున్నానని తెలిసినా సరే అక్కడ తప్పదని వెళ్ళి సాయంకాలం పాటు వెళ్ళి తాగుతున్నారు. ఆ విషం. రేట్లు కూడా పెంచారని అంటున్నారు. మామూలు చీప్ క్వాలిటీ లాగా ఉన్నది ఒకటే మందు. బాటిల్స్ సింబల్స్ వేరు. 230 దాకా అమ్ముతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కూడా 120, 130 రూపాయలు ఉండేది క్వార్టర్ కాస్ట్లీ మందు. అదే మందు చీప్ క్వాలిటీ కూడా 230 రూపాయలు అమ్ముతున్నారు. ఆ 230 ఆ మందు సరే జనాలు వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూడండి, ఆ వైన్ షాప్ దగ్గర కొట్టి చేస్తుంటారు. ఆ కొట్లాటల్లోనే ఏదో తాగడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర, ముసలి పెద్దోళ్ళ దగ్గర జోబులు కొట్టేస్తుంటారు. అక్కడ ఎక్కువ ఆ వైన్ షాప్ దగ్గర ఉంటారు ఎక్కువ జోబులు కొట్టిన వాళ్ళు. సార్ ఇక్కడ యాక్చువల్గా గంజాయి ఇలాంటివి కూడా ఎక్కువైనాయి అంటున్నారు విశాఖపట్నంలో. ఎంతవరకు వస్తుంది? ఇటు సైడ్ అంత కాల్సిన వాళ్ళ లేరు. సో ప్రభుత్వం అయితే చంద్రబాబు గారు వస్తే మీకు బాగుంటుంది. నా పేరు శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తున్నాను సార్. మీది ఇక్కడ విశాఖపట్నంలో ఏ నియోజకవర్గం సార్? విశాఖపట్నం తూర్పు. సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా మీరు వైసీపీ ప్రభుత్వం చూశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. సో ఎందుకని సార్ మీరు కూటమి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఎందుకని అంటే చూడండి, ఒకటి రాష్ట్రం అభివృద్ధి వెళ్ళాలి. అందులో చూస్తే జగన్ గారి గవర్నమెంట్లో అభివృద్ధి అనేది కాస్త వెనకబాటు పడిపోయింది. ఈయన ఏంటంటే జనాల్ని ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ వచ్చిన రోజు నుండి 2024 ఎలక్షన్ వచ్చే వరకు ఓట్లు కొనడానికే పథకాలు ఇచ్చాడు ఆయన. అంతే తప్ప ఫ్యూచర్లో చదువుకునే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళలేదు ఆయన. ఓట్లు కొనే ప్లాన్లోనే ఉన్నాడు. 2019లో ఏ రోజైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుండి ఇతని ప్లాన్ ఏంటంటే ఎవరికైనా ఒక పథకం పడితే ఆడు 24లో నాకు ఓటు గ్యారంటీగా వేస్తాడు. ఇదే ప్లాన్ తోటే వెళ్ళాడు ఆయన. ఏదండి రోడ్లు ఈ మధ్య ఒక 2 నెలల ముందు తప్ప అంతకు ముందు వరకు ప్రతి ఒక్కడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. రోడ్డు మీద ప్రతి ఒక్కడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఆటో వాడికి 10,000 ఇస్తాడు. వెనకాతలంగానే ఏంటది
ఫైన్ వేసి ఆ 10,000 రిటర్న్ తీసుకుంటాడు. తర్వాత ఏంటంటే ఈ రోడ్లు ఏవైతే డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో ఆ రోడ్ల మీద నడిచే వెహికల్ ప్రతి వెహికల్ డ్యామేజ్ అయిపోయిందండి మెకానికల్గా. అది ఎవరికి అర్థం అవ్వదు. ప్రతి వెహికల్ డ్యామేజ్ అయిపోయింది మెకానికల్గా. ఎంత పెట్టుబడి పెడుతున్నారు తెలుసండి. ప్లస్ హెల్త్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఏంటంటే ఈసారి మటుకు కంపల్సరీ గవర్నమెంట్ చేంజ్ అవ్వాలని మేము ప్లాన్ అనుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది కూడా. ఈ 5 ఏళ్లలో అసలు వైజాగ్ పరిస్థితి ఏంటి సార్? అసలు ఇక్కడ ఏం జరిగింది? 100% 100% అన్ని సీట్లు కూటమికే వస్తాయండి. ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు. అంటే సార్ ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఏమన్నా బిజినెస్లు స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ జరిగి కొత్త కంపెనీలు ఏమైనా వచ్చిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి సార్? ఇక్కడ ఏమంటారు? కొత్త కంపెనీలు రావడం కానీ బిజినెస్లు పెరగడం కానీ అదే కదా ప్రాబ్లము. కొత్త కంపెనీ ఏంటి వచ్చింది చెప్పండి. కొత్త కంపెనీ ఇప్పుడు ఇక్కడ పనిచేసిన మినిస్టర్ గారే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. కొత్తగా ఏమైనా కంపెనీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి? ఏమీ లేదు సార్. ఎక్కడది అక్కడే ఉండిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్లో ఓన్లీ ఈ వైజాగ్ సిటీలోనే కాస్త అలా నిరుపుతున్నారు తప్ప రోడ్లు చుట్టుపక్కలంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఏరియా నేను ఈ ఒక్కటే కాదు, నేను ఎలమంచిలి వైజాగ్ టు ఎలమంచిలి తిరుగుతూ ఉంటాను. అచ్యుతాపురం రూట్లో తిరుగుతూ ఉంటాను. నెక్స్ట్ ఎలమంచిలి ఏంటి మన అచ్యుతాపురం టు అనకాపల్లి రూట్. ఎవరండి అచ్యుతాపురం టు అనకాపల్లి రూట్ నిన్న కాక మొన్న వేసాడు రోడ్డు. ఎలమంచిలి రోడ్లు కూడా నిన్న కాక మొన్న. ఎక్కడ చూసినా చాలా ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి కదా. ఈ ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది అనుకున్నారు పర్టికులర్గా అదే చెప్తున్నాం కదండి. జనాలకి 2019 నుండి ఏ రోజైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో ఆ రోజు నుండి తాయిలాలు ఇచ్చి ఓటుకునే ప్లాన్లోనే ఉన్నారు. సో ఏంటంటే కొంతమంది పేదలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇది చాలా ఎక్కువ, ఇంతకు ముందు వచ్చిన గవర్నమెంట్ ఏది ఇవ్వలేదు కాబట్టి జగన్ గారు చాలా మంచిగా చేస్తున్నారు మా కోసం అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళకొక్కరికే న్యాయం జరగవచ్చు, కానీ మిగతా వాళ్ళు ప్లస్ రాష్ట్రపరంగా మన వెనకాతల జనరేషన్ చాలా దెబ్బతింటుంది. ఇది మట్టి కనుక. సో క్యాపిటల్ పరిస్థితి ఏంటి సార్? 3 క్యాపిటల్స్ అంటున్నారు కదా, మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఒక క్యాపిటల్ ఉండాలా, 3 ఉండాలి? ఒకే క్యాపిటల్ బెటర్. 3 క్యాపిటల్ వేస్ట్. వైజాగ్ని వాళ్ళు డెవలప్ చేసేటండి. ఆల్రెడీ డెవలప్డ్ సిటీ వైజాగ్. వీళ్ళు వచ్చి డెవలప్ చేయడం అంటే ఉన్నకాడికి అది ఇది గొరిగియడం తప్ప ఉన్న సిటీయే హెవీ ట్రాఫిక్ అయిపోయింది. వీళ్ళు వచ్చి ఇంకేంటి చేస్తారు క్యాపిటల్ అని చెప్పి మినిస్టర్లోనూ వీళ్ళందరూ తిరిగి ప్రతిసారి ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ జనాలు ఇబ్బంది పెట్టడం తప్ప ఏముండదు. పర్ఫెక్ట్గా గ్రీన్ క్యాపిటల్ కడితేనే చాలా మంచిది. అది అమరావతి అయితే బాగుంటుంది. సార్ ఇక్కడ యాక్చువల్గా చూసుకున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరుగుతుంది. మనకి రైల్వే జోన్ అనేది రావాలి, వైజాగ్కి రాలేదు. అలానే ఉత్తరాంధ్ర వెనకబడిన నిధులు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. సో వైజాగ్ పార్లమెంటులో ఎవరైతే ఈ నిధులు సాధించగలరు అనుకుంటున్నారు? భరత్ గారా, ఝాన్సీ గారు? కూటమేనండి. ఏ సీట్ అయినా కూటమే రావాలి. కూటమి వస్తేనే బీజేపీ పార్లమెంటు అనేది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కి ఏ సీటు సపోర్ట్ చేస్తే ఆ సీటే రావాలి. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం గలమెత్తాడు. ఆయన పెద్ద ర్యాలీ చేశాడు. సో మనకి ఏంటంటే కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళతోటి మాట్లాడి ప్రైవేటీకరణ ఆపుదామనేసి కంపల్సరీగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తేనే మంచిది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? హరి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ప్రైవేట్ ఎంప్లాయీ. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ఏరియా అండి? అది రైల్వే కాలనీ. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూశారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? ఏదైనా ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. డబ్బులు ఇస్తున్నారు జగన్, కానీ ఇచ్చినా ఏంటంటే అది యూజ్ చేయట్లేదు కరెక్ట్. ఏదైనా ఎవరు వచ్చినా ఏంటంటే ఫ్యాక్టరీస్ ఎంప్లాయ్మెంట్ అది వస్తే బాగుంటుంది. సో ఈ ప్రభుత్వంలో ఎంప్లాయ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ మీకు ఏమైనా కనిపించిందా? ఏం కనిపించలేదు. ఓన్లీ డబ్బులు పంచడం తప్ప. ఒక 20%కి డబ్బులు పంచుతున్నారు, 80% దగ్గర లాగేసుకుంటున్నారు. అది అందరికీ తెలిసిందే. కామన్గా 100%కి ఎవరు న్యాయం చేయలేరు. కానీ ఏంటంటే అన్నీ రేట్లు పెరిగిపోయి ఏ విధంగా అయితే డబ్బులు ఇస్తున్నది 20%కి ఇస్తున్నారు జనాలకి. అమ్మఒడి ఏవో సంథింగ్ ఇస్తున్నారు డబ్బులు, కానీ తీసుకోవడం అనేది 100 మంది దగ్గర తీసుకున్నారు. ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు పెంచేసి, చెత్త పన్ను ఇవన్నీ ముందు లేవు కదండి. హౌస్ ట్యాక్స్ కూడా మ్యాక్సిమం 10 to 15% పెరిగింది. ఇంతకుముందు 18-19లో 4,000 సంథింగ్ కట్టేవారు. ఇప్పుడు 6,500 అయిపోయింది హౌస్ ట్యాక్స్. అది అందరి మీద పడుతుంది కదా, ఇచ్చేది కొందరికి ఇస్తున్నారు, అది అందరి మీద పడుతుంది. అలాగే కరెంటు బిల్లు చాలాసార్లు పెంచారు.
ఇంతకుముందు సేమ్ 300 యూనిట్లు నాకు వస్తే 800, 900 బిల్లు వచ్చేది. ఇప్పుడు అదే 300 యూనిట్లు వస్తే 1600, 1700 పెరిగిపోయి ఎవ్రీ మంత్ అది బర్డెన్ కదా కరెంటు బిల్ అని. చెత్త పన్ను అనేది అది లేదు ముందు కూడా అందరికీ తెలిసింది, అది కూడా వేస్ట్. తర్వాత ఇంక లిక్కరు అని అంటే ఎవడ ఇష్టం కాడ తాగుతాడు, అది అనవసరం. కానీ అయినా సరే ఒక ఎగ్జాంపుల్, శ్రీకాకుళంలో తయారయ్యే లిక్కర్ బీర్ అనేది పక్కన ఒరిస్సాకి వెళ్తే 130, 140కి దొరుకుతుంది. అదే మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో తయారైంది మనకి ఎంతకు దొరుకుతుంది? 300 పెడితే కానీ దొరకట్లేదు. అది తాగినోడు తాగుతాడు అనుకోండి, కానీ కామన్గా అది మన దగ్గర తయారయ్యేదానికి మనకి ఎక్కువకి దొరుకుతుంది. 3 అమౌంట్, డబుల్ అమౌంట్. అవన్నీ రేట్లు అయితే బాగా పెరిగాయి. విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్? మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడారు. ఈ వైజాగ్ పరిసర ప్రాంతాలు ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్స్ రావడం కానీ కొత్తగా కంపెనీలు రావడం కానీ మీకు ఏమన్నా తెలుసా అండి? ఏం లేదండి, అంత గుడివాడ అమర్నాథ్ అంత స్కిల్ ఏం లేదు, అంత డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ తెచ్చే అంత సీన్ ఏం లేదు. సో మీది విజయవాడ దక్షిణ నియోజకవర్గం వస్తుందండి? విజయవాడ నాది రైల్వే న్యూ కాలనీ. యాక్చువల్లీ మాది శ్రీకాకుళం, నేను అక్కడే నా ఓట్లని ఉన్నాను, ఇక్కడ లేదు. సార్ ఇక్కడ వైజాగ్ ఎంపీ పరిస్థితికి వస్తే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అదే ప్రైవేటీకరణకి చాలా వరకు అడుగులు పడిపోయినాయి. రైల్వే జోన్ రావాలి మీకు, ఉత్తరాంధ్రలో వెనకబడిన జిల్లాలైన వాటికి నిధులు పట్టుకురావాలి. సో ఈ ప్రాంతంలో ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది, భరత్ గారా ఝాన్సీ గారు? భరత్ గారే బెటర్ అండి, ఎందుకంటే ఝాన్సీ లాస్ట్ ఎలక్షన్లో కూడా లేరు, తను విజయనగరం లోకల్ కాదు. సో భరత్ గారు వస్తే పర్లేదు. ఏదొచ్చినా ఏంటంటే ఆటోమేటిక్గా రూలింగ్లో ఏది ఉంటే వాళ్ళు వస్తే ఏదో నిధులు వస్తాయి. ఆటోమేటిక్గా రూలింగ్లో వైసీపీ టీడీపీ వచ్చిందనుకో ఏం రాదు, అదే టీడీపీ వచ్చి వైసీపీ వాళ్ళు ఉన్నారనుకో నిధులు రావు. సో ఇక్కడ ఏమన్నా సాధించారు సార్? 25 మందికి పైచీలకి ఎంపీలు ఇచ్చారు కదా వైసీపీకి. సో మన రాష్ట్రానికి రావాల్సిన ఏమన్నా వైసీపీ ప్రభుత్వం వచ్చినాయంటారా? కేంద్రం లేదండి, ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏది ఉందో అదే ఉంది, తర్వాత ఏం రాలేదు కదా, స్పెషల్ స్టేటస్ అని రాలేదు, పోలవరం అవ్వలేదు, ఏవి అవ్వలేదు, అలాగనే ఉన్నాయి. డబ్బులు అయితే మాత్రం పంచుతున్నారు, పేదోళ్ళకి డబ్బులు డైరెక్ట్గా వెళ్తున్నది అన్నది వాస్తవం. డెవలప్మెంట్ పరంగా ఏం లేదు. సార్ మరి క్యాపిటల్ గురించి మీ అభిప్రాయం సార్? రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అన్నారు, ఇప్పుడేమో 3 క్యాపిటల్స్ అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? రియల్గా నేను వైజాగ్లో ఉంటున్నాను 25 ఇయర్స్ నుండి. క్యాపిటల్ ఉన్నా ఉండకపోయినా వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ప్లస్ ఏంటంటే వైజాగ్ ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం లేదు. డెవలప్ చేయాలి అని అంటే క్యాపిటల్ తెచ్చి డెవలప్ చేయని అవసరం లేదు, ఇండస్ట్రీలు తెచ్చి డెవలప్ చేయొచ్చు. ఒకటి ఉంటే ఎక్కడైనా మంచిదండి. ఇప్పుడు 3 దగ్గరలో ఇప్పుడు ఇంతకుముందు తక్కువ జిల్లాలు ఉండేవి, జిల్లాలు పెంచారు. జిల్లాలు పెంచడం వల్ల కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలను పెంచారు, కలెక్టరేట్ల నుండి ఐఏఎస్లు ఐపీఎస్లు అదంతా బర్డేనే కదా ప్రభుత్వానికి.